నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం నర్సీపట్నంలోని స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్న తనయులు చింతకాయల విజయ్ టీడీపీ శ్రేణులతో కలిసి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్కు ఘన నివాళి అర్పించాలన్నారు. ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, బట్టలని ఎజెండాలను జెండాగా చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. కార్యకర్త మొదలుకొని అందరూ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చాలా మంది రావడం జరిగింది, ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అయితే నర్సీపట్నం ప్రజానికం ఎంతో రుణపడి ఉండాలి నందమూరి తారక రామారావు గారికి. ఎందుకంటే మన కోసం ఆ 150 పడకలు అక్కడ ఉందంటే అది నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. డిగ్రీ కాలేజ్ అయినా నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. పాలిటెక్నిక్ కాలేజ్ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. ఐటీఐ కాలేజ్ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. నర్సీపట్నం మీద అత్యంత ఉన్నతమైన అభిమానం చూపెట్టి ఆఖరికి లాస్ట్ మీటింగ్ కూడా, ఆయన చనిపోక ముందు లాస్ట్ మీటింగ్ కూడా మన గడ్డ మీద అడుగు పెట్టి మన దగ్గర మీటింగ్ పెట్టిన తర్వాతే ఆయన స్వర్గస్థులు అవడం జరిగింది. సో కాబట్టి ఆయనకి నర్సీపట్నానికి ఎంతో అనుబంధం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఆయనకి మనందరం నివాళులు అర్పించవలసింది. రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకో నెలన్నరలోనో 2 నెలల్లో వచ్చిన ఎలక్షన్స్లోని 2024 ఎలక్షన్స్లోని తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి ఈ నర్సీపట్నం కంచుకోటని మళ్ళీ కూడా జెండా రెపరెపలాడించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.